అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నేడు నిర్మల్, నిజామాబాద్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాలకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి సుచిత అందిస్తారు. 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షాలకి హిమాయత్ సాగర్ గేట్లు అయితే ఓపెన్ చేసే విషయం మనందరికీ తెలిసిందే. దానిలో భాగంగా ప్రస్తుతం అయితే మనం మూసీ పరివాహక ప్రాంతమైన ముసారాంబాగ్ దగ్గర ఉన్న ముసారాంబాగ్ ఏరియాలో ఏదైతే బ్రిడ్జ్ ఉంటుందో ఆ బ్రిడ్జ్ కింద పరిస్థితి ఇలా ఉంది. ఏ రకంగా వాటర్ ఫ్లో అవుతున్నాయో మనం చూస్తున్నాం. నీటి ఉధృతి చాలా తీవ్రంగా అయితే ఉంది. ప్రస్తుతం అయితే ఈరోజు పొద్దున్న వరకు కూడా ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అంటే ఇది సర్వీస్ రోడ్, అంటే ఈ సర్వీస్ రోడ్ సంబంధించిన బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. చాలా తీవ్రంగా వరద ఉధృతి ఉన్న కారణంగానైతే ఈ మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇటు పక్క ఉన్న ఇళ్ళని కూడా ఖాళీ చేయించి వాళ్ళందరినీ కూడా సేఫ్ ప్లేసెస్కి అయితే తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఏదైతే మనం బ్రిడ్జ్ ఇప్పుడు చూస్తున్నామో కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్, ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న బ్రిడ్జ్ పూర్తయితే ఈ పరివాహక ప్రాంతంలో అంటే దీని కింద నుంచి వాటర్ వెళ్తాయి. ఇప్పుడైతే ఇది సర్వీస్ రోడ్ కాబట్టి ఈ రోడ్ నుంచి ఫ్లోటింగ్ అంటే పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదైతే ప్రస్తుతం మూసివేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం సహాయక చర్యలను చేపడుతున్నారు. 3 రోజుల నుంచి పడిన వర్షాలకి వచ్చిన చెత్త అంటే వర్షం నీళ్ళతో పాటు వచ్చే చెత్త ఏదైతే ఉంటుందో అదంతా రోడ్డు మీద ఉండి ఇప్పుడు ప్రస్తుతం వాడలేని పరిస్థితిలో ఉంది. అందుకని ప్రస్తుతం సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ కొత్త బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉన్నదానికి కూడా వచ్చిన చెత్త కానీ చెట్లు కానీ బట్టలు అవన్నీ కూడా నీళ్ళలోంచి వచ్చినవన్నీ కూడా తట్టి నీరు ఏదైతే వరద వస్తుందో వెళ్ళకుండా అడ్డంగా అయితే ఉంది. అదంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే హైడ్రా అధికారులు క్లీన్ చేస్తున్నారు. అయితే ఇంకా ఎక్కడ వాటర్ స్టాగ్నెట్ అవ్వకుండా ఇలాగే ఎక్కడ వాటర్ ఆగకుండా అయితే ఎక్కడికక్కడ క్లాగేజెస్ కూడా క్లియర్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతం ఇక్కడ కూడా ఇదంతా కూడా క్లియర్ చేస్తున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఆ కిందకి మనకు కనిపిస్తున్నంత మూసీ పరివాహక ప్రాంతం. ఈ ప్రాంతంలో నిన్నటి వరకు అయితే కొంచెం చిన్న ఇల్లు అవి ఇవి ఉండేవి. అయితే ఇదంతా పరివాహక ప్రాంతంలో చాలా తీవ్రంగా వరద అనేది వచ్చేసరికి ఒక్కసారిగా అయితే ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే నిన్న రాత్రి కూడా దాదాపుగా 11 దగ్గర నుంచి దాదాపుగా 3-4 వరకు కూడా తీవ్రంగా వర్షం పడిన పరిస్థితులు చూస్తున్నాం. అయితే ఇదంతా కూడా వర్షం మీద హిమాయత్ సాగర్ గేట్లు ఏవైతే ఓపెన్ చేయడం జరిగిందో దానిలోంచి వచ్చిన నీరంతా కూడా మూసీలోకి చేరుతుంది. అయితే దాదాపుగా 10 గేట్ల వరకు ఓపెన్ చేశారు. అందులో ఒక 4 గేట్లు 3 ఫీట్ల మేర, మిగిలిన 6 గేట్లు 4 ఫీట్ల మేర ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే పరివాహక ప్రాంతంలో అంటే సహాయక చర్యలు చేపడుతున్న వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. అయితే పడిన చెత్త అంటే నీళ్ళలో వచ్చే చెత్త మరియు బట్టలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ రోడ్డు మీద మొత్తం ఆగిపోయి, అలాగే ఏదైతే కన్స్ట్రక్షన్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మీద కూడా ఆగిపోయి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ఏరియాలో కూడా ఆగిపోయి ఉండడం జరిగింది. అదంతా కూడా హైడ్రా అధికారులు అయితే క్లీన్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. జేసీబీలు అలాగే ట్రక్స్ అన్నీ కూడా వాడి చెత్తనంతా కూడా క్లియర్ అయితే చేస్తున్నారు. మొత్తానికి ఇది ఈ మూసీ పరివాహక ప్రాంతంలో పరిస్థితి. దాదాపుగా ఇటువైపు ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించారు. అలాగే ఇటువైపు వీళ్ళకి నడిచొచ్చే దారి ఉంటుంది, ఆ దారి కూడా క్లోజ్ చేయించడం జరిగింది. మొత్తానికి ఇది పరిస్థితి. ఇక్కడ కెమెరామెన్ సంజయ్తో సుచిత, మహాన్యూస్, హైదరాబాద్.